ఒక లీడర్ ఎలా ఉండాలో, ఒక లీడర్ యొక్క విజన్ ఎలా ఉంటుందో ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో యొక్క ఆడియో మీ అందరికీ కూడా వినిపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ ఆడియో విన్న తర్వాత మీరే చెప్పండి. స్పెషల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఉన్న 3 సంవత్సరాలు ఉన్నాను. 3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, మురళీనాథ్ మీకు నేను 1500 కోట్ల రూపాయలు ఇస్తాను, నాకు ఇవన్నీ కావాలని చెప్పాను లిస్టు. సో నాకు అందరికి తరగతి గది క్లాస్ రూమ్ కావాలి, అన్ని చోట్ల మంచి మరుగుదొడ్లు ఉండాలి, 24/7 రన్నింగ్ వాటర్ ఉండాలి, మంచి బెంచెస్ ఉండాలి, మంచి కలరింగ్ ఉండాలి, సో తర్వాత మనకి గ్రీన్ బోర్డ్స్ ఉండాలి, ఇట్లా ఇవన్నీ కూడా చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత నేను మళ్ళీ నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎందుకంటే మీరు బడ్జెట్ ఫిక్స్ చేశారు, స్కూల్స్ ఫిక్స్ ఉన్నాయి. నేను మళ్ళీ తయారు చేసుకొని పోయిన తర్వాత చెప్పాను, 1500 కోట్లు అయితే మనకి ఇంతే వస్తుంది, ఇవన్నీ రావు అని చెప్పాను. ఆయనకి ఫ్రాంక్ గా చెప్పాను అనమాట. మీరు ఆయన ఏమన్నాడంటే, ఇట్లా ఉన్న స్కూల్స్ ఇట్లా కావాలన్నాడు. సో బ్లాక్ ఇట్లా వైట్ కావాలి, మార్పు ఉండాలి. వాళ్ళదే ప్రచారం చేస్తూ వచ్చారు కదా, ఇప్పుడు ఉండే పరిస్థితి తర్వాత మేము మార్చి చూపిస్తాము పెట్టాడు కదా. స్పెషల్ గా చెప్పాలంటే, చూసారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఎలా ఉండాలనుకున్నాడు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, ఆయన ఏం మాట్లాడాడు, ప్రభుత్వ బడుల్ని పూర్తిగా చేంజ్ చేసేదానికి ఆయన యొక్క సంకల్పం, ఆయనకున్న విజన్, ప్రభుత్వ బడుల పట్ల, ప్రభుత్వ బడుల్లో చదివే పేదవారి పట్ల ఆయన విజన్ ఎలా ఉంటుందో మీరే విన్నారు. ఇప్పుడున్న స్కూళ్ళు మాకు అవసరం లేదు, పూర్తిగా ఆ బడుల రూపురేఖలు మారాలి, ఆ బడుల్లో కుర్చీలు కానుండి, టేబుల్ కానుండి, వైట్ బోర్డులు కానుండి అన్నీ కూడా రూపురేఖలు మారాలి, కలర్స్తో సహా, టాయిలెట్స్తో సహా. ఈ రూపురేఖలన్నీ మారే విధంగా 1500 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఆ బడ్జెట్ సరిపోతుందా సరిపోదా అనే విషయాలు చర్చించడం కూడా ఆయన జరిగింది. తర్వాత ఆయన ప్రణాళికను అమల్లో పెట్టడం కూడా జరిగింది. ఈరోజు 2019 తర్వాత ప్రభుత్వ బడులు రూపురేఖలు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎలా మారాయో గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోవచ్చు. అంతకుముందు టాయిలెట్స్ ఉండేటివి కావు, పాడుపడిపోయిన బిల్డింగులు, స్కూల్లోకి ఎంటర్ అయితే చాలు గలీజ్గా ఉండేది, మట్టి ఒక పక్క, నల్ల బోర్డు ఎప్పుడో దాన్ని అంటితే అది ఆకు తెచ్చి రుద్దేవాళ్ళు. మేమంతా కూడా ప్రభుత్వ బడుల్లోనే చదివాం కదా, గార కూడా సరిగా ఉండేది కాదు, గచ్చు. ఆ ప్రభుత్వ బడులు రూపురేఖలన్నింటినీ కూడా మార్చి పిల్లలకు టేబుల్స్, కుర్చీలు, ఫ్యాన్లు, బోర్డులు అన్నీ మార్చి కలర్ పెయింటింగ్స్తో అందంగా ప్రభుత్వ బడులను తయారు చేసి, ప్రభుత్వ బడుల్లో పిల్లలకు మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేసి, మెయింటెనెన్స్ కూడా ఒక 2000 రూపాయలు కట్ చేసుకొని చక్కగా ప్రభుత్వ బడుల్లో టాయిలెట్స్ను, ప్రభుత్వ బడుల్లో క్లీనింగు, వీటినన్నింటినీ కూడా ఆయన చేసిన విధానం, ఒక విజన్ ఉన్న లీడర్ చేయాల్సిన పని ఆయన గొప్పగా చేసి చూపించాడు. మరి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా, ఏ రోజైనా ఆ విజన్తో ప్రభుత్వ బడులు బాగు చేయాలని కానీ, ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాలని కానీ, విద్యార్థులకు మంచి టేబుళ్ళు, కుర్చీలు అందించాలని కానీ, మంచి టెక్నో సిలబస్, ఎన్సీఆర్టీ బుక్స్తో సెంట్రల్ సిలబస్ను పిల్లలకు అందించాలని కానీ, ఇంటర్నేషనల్ బకాలరేట్ సిలబస్ను పిల్లలకు అందించాలని కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు అనుకోలేదు. ఏ రోజు కూడా అనుకోలేదు. ప్రభుత్వ బడుల గురించి ఆలోచించలేదు కానీ నారాయణ, చైతన్య లాంటి ప్రైవేట్ కార్పొరేట్ బడుల కోసం ఆయన ఎక్కువగా ఆలోచించాడు. వాళ్ళకు ఎలా లాభాలు తెచ్చపెట్టాలో వాళ్ళని రాష్ట్రం మొత్తం కూడా ప్రైవేటు బడులతో నింపేశాడు ఆయన. కానీ ప్రభుత్వ బడుల్లో కూడా పేదవారు ఎలా చదువుకోవాలి, ప్రైవేటు బడుల కన్నా ప్రభుత్వ బడులు ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడు, పేదల పట్ల అంకిత భావం ఉన్న నాయకుడు. నిజంగా ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఒక లీడర్గా ప్రభుత్వ బడుల గురించి, పేదవారి గురించి ఆలోచించే ఒక గొప్ప నాయకుడు, విజన్ ఉన్న లీడర్ అనే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి మీ అభిప్రాయం తెలియజేయండి.